నేను మీ మల్లికార్జున్ని. ఈరోజు వచ్చేసి నా దగ్గరికి రియల్మీ 11 5G కాంబో ప్రాబ్లంతో ఒకటి వచ్చిందండి. ఇది వచ్చేసి బొమ్మ అయితే బాగానే వస్తుంది, కానీ టచ్ అనేది వర్క్ చేయట్లేదు. ఈ టచ్ అనేది వర్క్ చేయకపోతుంటే ఫస్ట్ మనం అనేది కాంబో ఒకటి పెట్టేసి, కొత్త కాంబో అనేది పెట్టేసి చెక్ చేద్దామనేసి రిమూవ్ చేస్తున్నాను. మొత్తం రిమూవ్ చేసేసి ఆ కొత్త కాంబో తెప్పించాను. ఆ కొత్త కాంబో పెట్టేసి చెక్ చేసి ఎలా ఉంది, ఏంది, దీని పొజిషన్ ఏంటి, బోర్డులో ప్రాబ్లం ఉందా లేకుంటే కాంబోలో ప్రాబ్లమా అనేది చెక్ చేసి, దీనికి కొత్త కాంబో అయితే కొత్త కాంబో, లేదంటే బోర్డు ప్రాబ్లం అయితే బోర్డు ప్రాబ్లం చేద్దామనేసి రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి ఇప్పుడు దాన్ని చెక్ చేసి చేస్తానండి. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్నో అప్డేట్స్ ఇస్తాను ఇందులో. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, మీకు అన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. మీరు ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క టెక్నిక్ గురించి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొత్త కాంబో పెట్టాను. ఈ కొత్త కాంబో పెట్టడం వల్ల నాకు టచ్ పని చేస్తుందా లేదా బోర్డు ప్రాబ్లం ఉందా అనేది నాకు అర్థమైపోయింది. దానివల్ల నేను ఇప్పుడు కొత్త కాంబోని ఫిట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరిగా బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా కొట్టండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ అనేది కంపల్సరిగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఫోన్ మొత్తం పూర్తిగా అయిపోయింది. టచ్ చేసి అంటే కాంబో బిగిచ్చేసి స్క్రూ కూడా ఫిట్టింగ్ చేస్తున్నాను. అయిపోయింది. రబ్బర్స్ వేసి దీన్ని కస్టమరు ఒక 2 అవర్స్ దాకా ఆ రబ్బర్స్ కూడా తీయకుండా ఉంటే లోపల గమ్ము ఉంటుందన్నమాట. ఆ గమ్ము అనేది పచ్చిగా ఉన్న గమ్ము పూర్తిగా డ్రై అయిపోతే కాంబోని గట్టిగా పట్టేసిద్ది. అప్పుడు అది ఫ్రేమ్ నుంచి కాంబో విడిపోకుండా బాగా ఉంటుంది. కొంతమంది కంగారు పడి తొందరగా తీసేస్తారు. కానీ చూడండి, ఇప్పుడు టచ్ చూడండి అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో. కానీ ఫస్ట్లో మనకి ఇచ్చిన పొజిషన్కి ఇప్పటికీ ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మల్లికార్జున.